మార్చి 25 మంగళవార్త మహోత్సవం. పతనమైన మానవాళిని రక్షించేందుకు దేవుడు తన దైవ ప్రణాళికలో భాగంగా ప్రవక్తల వాక్యాలు నెరవేర్చుటకు గాబ్రియేలు దూతను నజరేతులో నివసిస్తున్న మరియ వద్దకు పంపాడు. దేవుని చిత్తంపై ఆమెకు ఎలాంటి సందేహం లేక విశ్వాసంతో స్వీకరించింది. అందుకు ఆ కన్యామణి ఇలా జవాబిచ్చింది: ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆధారుడైన ప్రభువుకు విధేయించి తనను తాను దేవునికి పునరంకితం చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభము అయింది. విర్రవీగే సైతానుకు విరుగుడు మందు వేశాడు ప్రభువు. నవమాసాల్లో తొలి క్షణంలో మరియ పరిశుద్ధ గర్భంలో నిజమైన నరుడిగా అంకురించాడు. ఆ క్షణమే ఆ దేవుని తల్లిగా మారింది. మొదటి క్రైస్తవరాలుగా ఆవిర్భవించింది. మేరీమాత ఒకసారి పునీత జత్రుతమ్మకు కలలో ప్రత్యక్షమై, ఇదిగో ప్రభుదాసురాలును అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లి అని నా పేరట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను అని వాగ్దానం చేశారు. ఈ రోజు మంగళవార్త మహోత్సవము మనకు మరియమాత చెప్పిన అవును అన్న సంసిద్ధత ద్వారా ప్రపంచానికి దేవుని రక్షణ ప్రణాళిక ఆరంభమైంది అనే గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. పరిశుద్ధ మరియమ్మ గారా